ఒక సైనికుడి జీవితం నిత్య పోరాటం. జవాన్ కర్తవ్యం కేవలం యుద్ధంలో పోరాటమే అనుకుంటే పొరపాటే. సరిహద్దుల్లో శత్రువుతో పోరాడిన తర్వాత కూడా వారి బాధ్యత అక్కడితో ముగిసిపోదు. ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే మన ధీర జవాన్లు ఇప్పుడు మరో కీలకమైన పనిలో నిమగ్నమయ్యారు. మొన్నటి వరకు దాయాది దేశం మనపైన డ్రోన్లు, షెల్స్తో దాడి జరిపిన విషయం తెలుసు కదా. ఆ దాడులను మన సైన్యం ధీటుగా ఎదుర్కొందనుకోండి. అయితే దాయాది దేశపు తూటాలు చైనా బ్రాండ్ కాబట్టి తుస్సుమన్నాయి. చైనా బాంబులే అని ఊరికే వదిలేలేం కదా. అందుకే వాటిని నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు మన జవాన్లు. ఇప్పుడు రాజౌరి ప్రాంతంలో ఇంకా పేలకుండా పడి ఉన్న పాకిస్తానీ షెల్స్ ను స్వయంగా రంగంలోకి దిగి ప్రాణాలకు తెగించి మరీ తొలగిస్తున్నారు. ఇలాంటి పేలని షెల్స్ వల్ల యుద్ధం ముగిసినా, ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగినా ఆ ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉంటుంది. పేలకుండా మిగిలిపోయిన బాంబులు, షెల్స్ ఎప్పుడు ఎలా పేల్తాయో ఎవరికీ తెలియదు. వాటి వల్ల స్థానికులకు ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే భారతీయ సైన్యం ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా స్వయంగా రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఒక్కో షెల్ ను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో నౌషేరా సెక్టార్లో ఎల్ఓసి సమీపంలోని నివాస ప్రాంతాల్లో భారత సైన్యంలోని బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ యాక్టివ్ గా పనిచేస్తోంది. పేలకుండా మిగిలిపోయిన పాకిస్తాన్ షెల్స్ ను గుర్తించి నిర్వీర్యం చేస్తోంది. పాకిస్తానీ షెల్స్ ను గుర్తించి వాటిని అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి పేల్చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సరిహద్దుల్లో శత్రు మూకల నుంచి దేశాన్ని కాపాడే సైనికులు ఇప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నా వారి నిస్వార్థ సేవకు ప్రతి ఒక్క భారతీయుడు గర్వించాల్సిందే. సైనికుడి కర్తవ్యం ఎప్పటికీ ముగిసిపోదు అనే మాటను వారు ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు. రాజౌరిలో వారు చేస్తున్న ఈ సాహసోపేతమైన చర్య వారి కర్తవ్య దీక్షకు, దేశ ప్రజల భద్రత పట్ల వారికున్న గురుతర బాధ్యతకు నిదర్శనం. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు మాట్లాడుతూ ఆ ప్రాంతాన్ని పూర్తిగా సురక్షితంగా ఉంచేందుకు తమ సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. దేశ భద్రతకు, భారతీయుల క్షేమం కోసం మన జవాన్లు ప్రాణాలకు తెగించి చేస్తున్న ఈ నిరంతర సేవకు యావత్ దేశం సెల్యూట్ చేయాల్సిందే. జై జవాన్. दक्षिण कश्मीर के शोपियां के आतंकी के बीच में जो है मुठभेड़ शुरू हुई है, जिसमें से ये बताया जा रहा है